హాయ్ అండి. ఈరోజు వీడియోలో బాగా పన్నైన క్యాస్ట్ ఐరన్ పెనం అచ్చం నాన్ స్టిక్ పెనంలాగే మారుతుంది అనడానికి ఈ వీడియోనే ప్రూఫ్ అండి. ఎందుకంటే రెగ్యులర్‌గా వేసుకునే దోసలకి మనం ఎక్కువగా ఆయిల్ వేసి కాలుస్తుంటాం కదా! కానీ ఈ వీడియోలో జస్ట్ నేనైతే 2 చుక్కల నూనెతోనే మొత్తం దోస అంతా కూడా ప్రిపేర్ చేసేసాను. మీరు కావాలంటే చూడొచ్చు. మధ్యలో కూడా అసలు నేను ఆయిల్ కూడా వేయలేదండి. చూసారా? బాగా కాల్చుకున్న తర్వాత చాలా ఈజీగా నాన్ స్టిక్ పెనంలాగే సెపరేట్ అయిపోయి వచ్చేస్తుంది దోస. సో, ఇలా తక్కువ ఆయిల్‌తో మీరు దోసలు ప్రిపేర్ చేసుకోగలిగితే హార్ట్ కంప్లెయింట్స్ ఉన్న వాళ్ళకి, వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి చాలా బాగా హెల్ప్ అవుతుంది. వాళ్ళు ఎన్ని దోసలు కావాలంటే అన్ని హ్యాపీగా తినేయొచ్చు. మీరు కూడా జస్ట్ ఒక్కసారి ఇలా క్యాస్ట్ ఐరన్ పాన్ మీద 2 చుక్కల నూనె వేసి రబ్ చేసి, ఆ పైన దోసలు వేసి చూడండి. మీకు కూడా పర్ఫెక్ట్‌గా వస్తుందనమాట. ఒకవేళ మీది కొత్త పెనం అయితే 2 చుక్కల నూనె వేసి, ఆ పైన మీరు ఆనియన్‌తో రబ్ చేసుకొని దోసలు వేసుకోండి. ఇంకా ఈజీగా వచ్చేస్తాయి. మీకు ఈ వీడియో యూజ్‌ఫుల్‌గా అనిపిస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్‌కి కూడా వీడియోని ఫార్వర్డ్ చేయండి.